శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 1వ తేదీ కార్తీక ఏకాదశి పర్వదినాన తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 1వ తేదీ కార్తీక ఏకాదశి పర్వదినాన తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. విషయం ఉద్దానం పాఠకులకు వీక్షకులకు తెలిసిన విషయమే. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. మరో 10 లక్షల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 8 బాధిత కుటుంబాలకు గతంలోనే పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ జరిగింది. కాగా ఒడిశా రాష్ట్రం చికిటి నియోజకవర్గం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సంయుక్తంగా అందజేశారు. కష్టంలో ఉన్న మీ కుటుంబానికి కలిసి ఈ చెక్కును మీకు అందించాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మమ్మల్ని పంపించారని తెలియజేస్తూ రంగాల డిల్లేసుకు 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, కంచిలి మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.